హాయ్ గాయస్, ఐఎమ్ ప్రశిత్ కుమార్. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. ఈ మధ్యన చూస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఓవర్ చేస్తున్నారు. టీజర్ రిలీజ్ అయింది, కాటం రాయుడు ఓకే, రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయిపోయాయి. యూట్యూబ్ రికార్డ్స్ అన్నీ బ్లాస్ట్. అక్కడ యూట్యూబ్ రికార్డ్ బ్లాస్ట్ అయితే ఇక్కడ వీళ్ళకి ఏమైంది? సరే, నిన్న మొన్న మీ డీజే ఫస్ట్లోకి వచ్చింది కదా, మీ రికార్డ్స్ ఎక్కడ? మీ వ్యూస్ ఎక్కడ? మీ లైక్స్ ఎక్కడ? మీరు పవన్ కళ్యాణ్ ఆడమా? పవన్ కళ్యాణ్ ముందర మీరేంటి? మీ రేంజ్ ఏంటి? మీరు కాదు, మీ హీరో రేంజ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు హిట్స్ లేకుంటే పవన్ కళ్యాణ్ని వాడుకొని హిట్స్ కొట్టాడు మీ హీరో. ఈ మధ్య 2 హిట్స్ వచ్చినాయి. ఏది సత్యమూర్తి, ఐ థింక్ సరైనోడు. ఓకే సరైనోడు. సరైనోడితో ఒక్క హిట్ రాగానే టాలీవుడ్ని ఏలేసినా మీవాడు. టాలీవుడ్ తూపైపోతాడా? చెప్పను బ్రదర్ ఎందుకు అన్నాడు? నేను అడుగుతున్నా, నువ్వు చెప్పను బ్రదర్ అన్నావు, మరి మా వాడి పేరుని మీ మూవీలో ఎందుకు వాడుకున్నావు బ్రదర్? హిట్ కోసమేనా? మా వాడి పేరు వాడుకుంటే హిట్ కొట్టలేవా నువ్వు? సరే, ముందు అన్నాడు ఒకప్పట్లో, ఐ థింక్ రామ్ చరణ్ టాప్ నెంబర్ 1 హీరో అవుతాడు అని అన్నాడు. మీకు గుర్తుందో లేదో అన్నాడు. మొన్న రీసెంట్లీ 1 వీక్ బ్యాక్ ఏమన్నాడు? ఎవరి దగ్గర టాలెంట్ ఉంటే వాడి నెంబర్ 1. ఇదేనా మీ కన్నింగు? ఇదేనా మీ శిల్పిస్తానం? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, టాలీవుడ్లో హీరో అనేది మూవీ హిట్ అయితే, కలెక్షన్లు వస్తే అది నెంబర్ 1 నిజం కాదు. నెంబర్ 1 అంటే నిజాయితీ, మానవత్వం, మంచితనం, దాన్ని నిజాయితీ అంటారు. అది హీరోయిజం అంటే, రియల్ హీరోయిజం అంటే అది. ఆ హీరోయిజం టాలీవుడ్లో అందరి దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నాకు తెలియదు. కాజ్ ఆఫ్ నేను ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫాలోవర్ని, పవన్ కళ్యాణ్ ఒక్కనే ఫాలో అవుతా. కానీ మా హీరో గొప్పోడు ఏంటి భయ్యా? దేవుడు మా హీరో దేవుడు కంటే ఎక్కువ. ఆ దేవుడు నాడు లేడో నాకు తెలీదు, కానీ నేను నమ్మే దేవుడు, నేను నా కళ్ళారా చూసిన దేవుడు మాత్రం పవన్ కళ్యాణ్. దయచేసి చెప్తున్నా, ఇంకోసారి నెట్ బ్యాలెన్స్ చేసుకొని సోషల్ మీడియాలోకి వచ్చేసి, ఎబ్బీకి వచ్చేసి, ట్విట్టర్లోకి వచ్చేసి పవన్ కళ్యాణ్ మీద బ్యాడ్ పోస్టులు చేస్తే మాత్రం అస్సలు బాగోదు భయ్యా. ఎందుకంటే ఈ రోజుల్లో మానవత్వం ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గర ఉందా? నా దగ్గర ఉందా? నా దగ్గర లేదు, నీ దగ్గర లేదు. కానీ ఒక్క పవన్ కళ్యాణ్ ఎలా నడుచుకుంటున్నాడు చూస్తున్నావు కదా, పొలిటికల్లో ఇలా ఏం చేస్తున్నాడో. అది ఒక్కసారి గుర్తుపెట్టుకో భయ్యా. పవన్ కళ్యాణ్ మీద బ్యాడ్ పోస్ట్ చేసే వాళ్ళకి మాత్రమే చెప్తున్నా, మిగతా ఎవరిని ఎక్కించవలసే వ్యాఖ్యలు చేయలేదు. అల్లు అర్జున్ ఓకే, అల్లు అర్జున్ గొప్ప హీరో ఒప్పుకుంటా. అల్లు అర్జున్ చాలా మూవీస్లో యాక్ట్ చేసి, అది మూవీస్ మేము థియేటర్లో చూసినాము. కానీ అతను మెంటాలిటీ, మెయిన్గా మెంటాలిటీ అనేది చీప్, వెరీ చీప్. టైం వచ్చినప్పుడు వాడుకొని టైం అయిపోయాక వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? ఓకే, చిరంజీవి నాకు దేవుడు, చిరంజీవి గొప్పడు అంటాడు. ఒక్క స్టేజ్ మీద దాసరి నారాయణ చిరంజీవిని తిరుగుతూ ఉంటే, అదే స్టేజ్ మీద అల్లు అర్జున్ ఉన్నాడు. అప్పుడు ఏం చేశాడు మీ అల్లు అర్జున్? చిరంజీవిని దాసరి నారాయణ తిరుగుతూ ఉంటే ఏం చేశాడు చెప్పండి? చాలాసార్లు, ఇది ఒక్కసారి కాదు. పవన్ కళ్యాణ్ మ్యాటర్లో అయిపోయింది, రామ్ చరణ్ మ్యాటర్లో అయిపోయింది, చిరంజీవి మ్యాటర్లో కూడా అయిపోయినట్టు ఆల్మోస్ట్. దాసరి నారాయణ స్టేజ్ మీద తిట్టేటప్పుడు కూడా ఏం చేయలేకపోయాడు. ఓకే భయ్యా, మీ హీరో మీ ఇష్టం, ఏమైనా చేసుకోండి, మీ హీరోని పొగుడుకోండి, తప్పలేదు. కానీ పవన్ కళ్యాణ్ మీద బ్యాడ్ పోస్ట్ చేసి మాత్రం అస్సలు బాగోదు. తెలుసు, అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ అంటే వాడు, ఆయన మానవత్వం ఏంటో, ఆయన మంచితనం ఏంటో అందరికీ తెలుసు. హీఈస్ ఎ రియల్ స్టార్, హీఈస్ ఎ రియల్ హీరో, హీఈస్ ఎ రియల్ లీడర్. దట్స్ ఇట్. నేను చెప్పాల్సింది చెప్పుకున్నాను, అంతే భయ్యా. జై పవర్ స్టార్, జై పవనిజం, జై జనసేన, జై హింద్.